తిట్టినా కొట్టినా భరించాను, కనికరిస్తారని ఎదురు చూశా, కానీ కన్న కొడుకుల్లో మార్పు రాలేదు. గుప్పెడు మెతుకులు పెట్టే నాదుడి లేక రోడ్డున పడ్డా. చివరకు చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించానంటూ నలుగురు కొడుకులను కని పెంచిన తల్లి ఆవేదన చెందిన ఘటన ఇది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఆలగనూరు గ్రామానికి చెందిన వేముల నరసవ్వకు నలుగురు కొడుకులు. నవమాసాలు మోసి పేగు తెంచుకుని పుట్టిన నలుగురు కొడుకులను పెంచి పెద్ద చేసింది. పెళ్లిళ్లు చేసి ఉన్న కాస్త ఆస్తిని అందరికీ సమానంగా పంచి తన బాధ్యతను నెరవేర్చుకుంది. వయోభారంతో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు పేగుబంధం భారంగా భావించారు. అమ్మకు ఏ లోటు రాకుండా చూసుకోవాల్సింది పోయి ఆదరించడమే మానేసి ఇంట్లోకి రాకుండా వ్యవహరించారు. ఒకరు ఇలా ఉన్నారంటే మొత్తం నలుగురు కొడుకులు కూడా అమ్మని దూరం పెట్టారు. కొడుకులు తీరుతో విసిగిపోయిన తల్లి తల్లడిల్లిపోయింది. ఓ చిన్న గుడిసెలో తలదాచుకుంది. రోజులు గడిచినా ఏ ఒక్క కొడుకు కోడలు కనకరించే పరిస్థితి లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. నడవడానికి సైతం సత్తువలేని ఆ అవ్వ ఓ మహిళ సాయంతో తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తన గోడు వెళ్లబుచ్చుకుంది. కొడుకులకు బుద్ధి చెప్పి తమకు న్యాయం చేయాలని ఎస్ఐ చేరాలను వేడుకుంది. కొడుకులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి అవ్వను ఇంటికి పంపారు ఆ పోలీసులు. అమ్మ ఆకలి అంటే తాను తినే ముద్ద కూడా తన బిడ్డలకు అందించేది అమ్మ. అలాంటి అమ్మకు ఆఖరి రోజుల్లో కాసింత ముద్ద కరువైందంటే ఆ పుత్రులు పుట్టనేలా గిట్టనేలా. కొడుకులు ఉన్నా లేకున్నా ఒకటే అంటున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన జనం. మరి ఎక్కడాను కొడుకులు ఎవరు అన్నం పెడితే చూసుకుంటారా? వీళ్ళు నలుగురు ఎక్కడ ఉంటారు? 25 పొలం నలుగురికి ఎండు ఇచ్చిన, నలుగురికి ఎండు కట్టిన బాగా పోయి అది అయిపోయినాక మళ్ళా పొలం మానకుండా కళ ఉన్నది. 20 పొలం 12 పొలం. ఎంతమంది కొడుకులు? నలుగురు కొడుకులు ఏమంటారు? అన్నం పెట్టారంటారా? పెట్టదండి అట్టుకొని కొడుక. ఇప్పుడు ఎవరిని కలిసినావు? రెడ్డికి కలిసి వచ్చిన ఆయన బొమ్మన్నారు నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరి పురుగు రక లోకము పొడి సాగు బొమ్మంటాను. బొమ్మంటే నేను వచ్చిన.